ఓ రోకు ఎండలు ఏగిచ్చి కొడుతున్నాయి, ఇంకో రోకు తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ కన్న తిప్పలు పడుతుర్రు. మీదికెంచి కొడుతున్న ఎండలకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. పబ్లిక్కు తాగేతందుకు కూడా నీళ్లు దొరకకుండా అవుతున్నది. పల్లెలలోనే కాదు పట్టణాలలో కూడా గదే గోస అవుతుంది పబ్లిక్కు. అగ చూడుర్రి బిందెలు పట్టుకొని పబ్లిక్ ఎంత తిప్పలు పడుతుర్రో. తాగబోతే నీళ్లు లేక తడి గొంతు లారిపాయే అన్నట్టు ఓ రోజు ఎండలు ఏగిచ్చి కొడుతుంటే పబ్లిక్కు తాగేతందుకు సుక్క నీళ్లు దొరుకుతలేదు. తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచుతుంటే అటు బెంగళూరుకెళ్ళ తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీద నల్లాల కడ లైన్లు కట్టిర్రు. బిందెల్ని లైన్లలో పెట్టిర్రు. ఏమిట్లకేం లేదు, మార్చి నెల మొదట్లోనే ఎండలు దంచుతున్నాయి. పొద్దున్నానక ఏం తక్కువ 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి అంటున్నారు మొగులు అధికారులు. ఇప్పుడే కాదు రాను ఇంత ఎక్కువనే జరుస్తాయి ఎండలు అంటున్నారు. ఒక్క మనకాన్నే కాదు పక్క రాష్ట్రాలలో కూడా అట్టనే ఏగిస్తున్నాయి ఎండలు. మొగులు మీదంగా సరసుడు జరుస్తున్న సూరన్న దాటికి భూగర్భ జలాలు ఇంకిపోయినట్టు అవుతున్నాయి. బెంగళూరుకి వెళ్ళబోతే తాగేతందుకు నీళ్లు లేక మస్తు తిప్పల పడుతున్నారు అక్కడి పబ్లిక్. నల్లాల కాడికి బిందెలు పట్టుకొని పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అగ చూడరి వెనకటి రోజుల్లో బోరింగుల కాడ బిందెలు లైన్లలో పెట్టినట్టు బిందెలు ఎట్ట లైన్లలో పెట్టిరో ఈ బుడ్డ తమ్ముని చూడరి నల్ల కాడికి పోయి బిందె నల్ల కింద పెట్టి ఎట్ట నిలబడడో ఎర్రటెండలా. ఇట్టా తాగేతందుకు నీళ్లు లేక బెంగళూరుకు గొంతెండిపోయినట్టు అవుతుంది. అందుకనే ఇగో ఇట్ట బిందెలు క్యాన్లు పట్టుకొని పోయి నల్లాల కాడ లైన్లలో నిలబడి వంతులు పెట్టి పట్టుకుంటున్నారు నీళ్ళని పబ్లిక్. కొన్ని దుక్కుల నీళ్ళ ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్క బెంగళూరు పట్టణంలోనే కాదు కర్ణాటక రాష్ట్రం అంతటి ఇట్టనే ఉన్నదట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే కార్లు కడిగేతందుకు బండ్లు కడుక్కునేతందుకు మొక్కలకు నీళ్లు పోసేతందుకు ఉత్తుత్తగానే నీళ్లను పోగొడితే జరిమానాలు వేస్తామంటున్నారట అక్కడి సర్కారోళ్ళు. ఇక ఇప్పుడు ఏమిట్లకేం లేదు, ఇప్పుడే ఇట్టుందంటే రాను నీళ్లతోని ఇంకెంత తిప్పలు ఉంటుందో అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఓ రోజు ఎండలు ఎండలు చేయంగా నీళ్లకు తిప్పలు. మరి చూడాలి ఎండాకాలం అంతా ఎట్ట గడుస్తుందో ఏందో అనేదిగా.